హలో వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నోనీ క్యాప్సూల్స్ గురించి పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హెల్త్ అంటే ఏంటి? ఏ రోగాలు రాకుండా ఉంటే హెల్త్ మంచిగా ఉన్నట? అది తప్పు. మన హెల్త్ అంటే కేవలం మనం ఆరోగ్యం బాగుండడమే కాదు, ఫిజికల్ గా మన బాడీ బాగుండి, మనం మెంటల్ గా స్టేబుల్ గా ఉండి, మంచి ఆలోచనలతో ఉండి, మనం సమాజంలో మంచిగా ఉండగలిగితే దాన్నే ప్రాపర్ హెల్త్ అంటారు. హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? మనకు రెండు ఆన్సర్స్ దొరుకుతాయి. ఫస్ట్ ది హెల్తీ ఫుడ్ తీసుకోవడం, రెండవది ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే మనం చేసేయచ్చు, కానీ హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి? ఏ ఫుడ్ తీసుకోవాలి? అసలు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ముందు రోజు మీరు తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల మీకు మంచి న్యూట్రియంట్స్ వస్తున్నాయా లేదా? అసలు మంచి న్యూట్రియంట్స్ రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మీరు తీసుకున్న ఫుడ్ బాగా అబ్జర్ప్షన్ అయ్యి, డైజెషన్ అయ్యి మీకు ఎనర్జీ అనేది వస్తుందా? మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తున్నాయా లేదా? అసలు మన బాడీలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది? మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉంటాయి, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, పల్మనరీ సిస్టమ్, ఇలా చాలా ఉంటాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా అందులో ఒక పార్ట్. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేసి ఆ తర్వాత మన బాడీకి న్యూట్రియంట్స్ ని ఇస్తుంది. మన బాడీకి ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అందాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఆ తర్వాత అబ్జార్ప్షన్ జరగాలి. సరే, అసలు అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది? మన ఫుడ్ అనేది స్టమక్ లో డైజెస్ట్ అయిపోయాక స్మాల్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతుంది. అంటే చిన్న పేగు నుంచి వెళ్తూ ఉన్నప్పుడే ఆ చిన్న పేగులో ఫింగర్ లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. అందులో నుంచి మన డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది డిఫ్యూజన్ అనే మెకానిజం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మన బ్లడ్ వెజల్స్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. అలా అబ్జర్ప్షన్ జరుగుతుంది. కానీ చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు వారు ప్రాపర్ ఫుడ్ తీసుకోరు. కానీ ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి? వెస్టీజ్ నోనీ క్యాప్సూల్స్, యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్. ఈ నోనీ అనేది చాలా పురాతన కాలం నుంచి వాడుతూ ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ నోనీని తీసుకునే ఆహారంలో వాడుతూ ఉన్నారు. ప్రాచీన కాలం ఆయుర్వేద నుంచి కూడా ఈ నోనీని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ నోనీ వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ నోనీ ప్లాంట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జెరోనైన్, నోనీలో జెరోనైన్ అని ఒకటి ఉంటుంది. ఇది మన బాడీలో సెల్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని కొంచెం పెంచుతుంది. దీని వలన ఏమైతుందంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకునే న్యూట్రియంట్స్ ని సెల్ లోపలికి ఈజీగా వెళ్లేలాగా చేస్తుంది. దీని వలన మన డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ప్రాపర్ గా అబ్జర్ప్షన్ అవుతుంది. వెస్టీజ్ నోనీలో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మనకు జ్వరం రాకుండా, ఏ రోగాల బారిన పడకుండా మన బాడీలో టీ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ టీ సెల్స్ మనల్ని అనారోగ్యాల బారి నుంచి కాపాడుతాయి. వెస్టీజ్ నోనీ అనేది ఇలాంటి టీ సెల్స్ ని చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వలన మనకు ఎలాంటి రోగాలు రావు. ఈ వెస్టీజ్ నోనీలో ఉండేటువంటి టీ సెల్స్ మన బాడీకి ఇమ్యూనిటీని ఇస్తాయి. వెస్టీజ్ నోనీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే వెస్టీజ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని చాలా పెంచుతాయి. వెస్టీజ్ నోనీలో బీటా కెరోటిన్, ఐరోడాయిడ్స్, విటమిన్ సి అండ్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీకి రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతాయి. నోనీలో లివర్ ని కాపాడేటువంటి శక్తి ఉంటుంది. ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు. మందు తాగే వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్ తీసుకునే వారికి కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వెస్టీజ్ నోనీ చాలా సహాయపడుతుంది. వెస్టీజ్ నోనీలో లివర్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తి ఉంటుంది. మనకు దెబ్బలు తాకినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. అది కొద్దిసేపు అయ్యాక రక్తం కారడం ఆగిపోతుంది. కొన్ని రోజులకి నల్లటి పొర ఏర్పడుతుంది. అంటే ఆ దెబ్బ నయం అవుతుందని అర్థం. అది ఎలా అవుతుంది అంటే బ్లడ్ లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ఆ ఇంజూర్ అయిన పార్ట్ దగ్గరకు వచ్చి కుప్పగా ఫామ్ అయ్యి అక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది. అలా ఇంజురీస్ ని, బ్లడ్ క్లాటింగ్ ని ఆపడానికి వెస్టీజ్ నోనీ అనేది చాలా సహాయపడుతుంది. వెస్టీజ్ నోనీ క్యాప్సూల్స్ ని తినడం వల్ల దెబ్బ తగిలినప్పుడు చాలా త్వరగా అది నయం అవుతుంది. చాలా ఫాస్ట్ గా రీఎపిథలియలైజేషన్ అవుతుంది. దాని వలన ఫాస్ట్ గా దెబ్బ గడ్డ కడుతుంది. ఈ వెస్టీజ్ నోనీని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడవచ్చు. రోజుకు 2 సార్లు తినే ముందు, మధ్యాహ్నం, రాత్రి 1 లేదా 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. ఒక ప్లాన్ చెప్తాను. 5 రోజుల పాటు రోజుకి 1 క్యాప్సూల్ వేసుకోండి. ఆ తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత 2 డేస్ గ్యాప్ తీసుకోండి. దాని తర్వాత మరో 5 రోజులు 2 క్యాప్సూల్స్ పర్ డే వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 2 డేస్ గ్యాప్ తీసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ ఈ క్యాప్సూల్స్ కి చాలా ఫాస్ట్ గా అలవాటు అవుతుంది. అలాగే మీ బాడీ ఈ క్యాప్సూల్స్ లో ఉండేటువంటి మెడిసిన్ ని బాగా అబ్జర్వ్ చేసుకునేలా మీ బాడీ తయారవుతుంది. దీని వలన మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వెస్టీజ్ లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పొటాషియం తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారు మాత్రం వెస్టీజ్ నూనెని వాడకూడదు. ఈ వెస్టీజ్ నూనెని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేసుకోవచ్చు. దీని ఎంఆర్పి 585, డిపి 500, పీవీస్ 18 పీవీస్ వస్తాయి. మీకు ఏ లివర్ ప్రాబ్లం రాకముందుకే మీరు లివర్ ని కాపాడుకోవాలనుకుంటున్నారా? దెబ్బలు తాకినప్పుడు బ్లడ్ క్లాటింగ్ ఫాస్ట్ గా అవ్వాలనుకుంటున్నారా? రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? మీరు తిన్న ఆహారం ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యి మీ బాడీకి న్యూట్రియంట్స్ అందేలా చేయాలనుకుంటున్నారా? మీరు ఆరోగ్యంగా తయారవ్వాలనుకుంటున్నారా? అయితే
వెస్టీజ్ నోని క్యాప్సూల్స్ ని ట్రై చేయండి.